మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్టేడియంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ గ్రౌండ్ లో అందరినీ కలవడం జరిగింది. ఈ గ్రౌండ్ లో వాలీబాల్, క్రికెట్, తర్వాత ఇక్కడ పొద్దున్నే జాగింగ్ వచ్చేటువంటి పెద్ద మనుషులు అందరినీ కలిసి ఈరోజు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గత 150 రోజుల క్రితం ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చిర్రు. కాబట్టి పార్లమెంట్ కూడా నన్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. పార్లమెంట్ కు పంపించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు పార్లమెంట్ లో గొంతుకని మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన బాగా దాని గురించి చర్చ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకు ఓపెన్ జిమ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, చాలా ఫెసిలిటీస్ వాళ్ళు అడిగిర్రు. వాళ్ళకి గ్రౌండ్ ఉంది కానీ ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఉంది కానీ దీంట్లో చాలా ఫెసిలిటీస్ వాళ్ళకు ఒక ట్రాక్ కావాలని అడిగిర్రు, చుట్టూ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, తర్వాత వాళ్ళకు ఒక ఓపెన్ జిమ్ కావాలని అడిగిర్రు. తర్వాత అట్లే చాలా 2-3 అడిగిర్రు. దాని మన విషయాలలో నేను ఒకటే చెప్పిన, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 150 రోజులలో కొన్ని పథకాలు చేసింది, ఇంకా కొన్ని పథకాలు చేసే పరిస్థితి ఉంది. ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాడ్స్ లో ముఖ్యంగా క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఆలోచన. ఎందుకంటే యువత ఈరోజు వారి దృష్టి మొత్తం క్రీడల వైపు, తర్వాత వాళ్లకు వేరే వ్యసనాలకు అలవాటయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక డ్రైవ్ చేయాలనుకుంటున్నాం, ఒక ఉత్సాహవంతమైన కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని యువకులు. ఎందుకంటే యువకులు తప్పుదోవ పడుతున్నారు. ఈరోజు యువకులు వాళ్ళకు ప్రాపర్ డైరెక్షన్ లేక, ఒకప్పుడు మనం అందరం కూడా మీరు అందరు చూసినట్టయితే చిన్నప్పుడు వీలైనంత మటుకు స్పోర్ట్స్ లో క్రికెట్, తర్వాత ఏదో ఒక గేమ్ లో పార్టిసిపేట్. ఈ రోజు యువతకు అటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే మన దగ్గర ఫెసిలిటీస్ కూడా లేవు. సో ఆ ఫెసిలిటీస్ కూడా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే బంగారు తెలంగాణ చేసుకుని మన యువతకు ఎన్నో అవకాశాలు వచ్చి ఈరోజు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ లో కూడా మన తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ చాలా తగ్గింది. కాబట్టి వీటన్నిటి మీద మన ఈ మధ్యనే కొత్త చైర్మన్ కూడా మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చైర్మన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి నిధులు కేటాయించి ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని తెలియడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు గతంలో ఈ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా 300 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయించే ప్రక్రియలో ఆయన ఆల్రెడీ వర్కౌట్ చేసిర్రు. ఆ ఫండ్స్ ఏమున్నాయో కూడా నేను ఒకసారి ట్రాక్ డౌన్ చేసి వాటన్నిటిని వచ్చే విధంగా తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ పేపర్ వర్క్ అయ్యి ఉంటే ఆ మంత్రిత్వ శాఖలు ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో అది చూసి దాన్ని ఇమీడియట్ గా చేయించవచ్చు.